జీవితంలో మనశ్శాంతి లేకుండా అయిపోయిందా? జీవితంలో మనశ్శాంతికి దూరం అయిపోయినావా? అయితే నేను చెప్పింది, నా మాట విని ఒక్కసారి నేను చెప్పింది చెయ్యి. తర్వాత మీరే నా వీడియో కింద వచ్చి కామెంట్ చేస్తారు. ఎప్పుడైతే మనశ్శాంతి లేదో, ఎప్పుడైతే మనశ్శాంతిగా ఉండదో, అప్పుడు మీకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి మీరు ఏ పంచామృతాలు తీసుకుపోవాల్సిన అక్కర్లేదు. అక్కడ ఉన్న నీళ్లు తీసుకొని మీకు దగ్గరలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ పరమశివుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని ఆ పరమశివుడితో మాట్లాడండి. మీకు ఖచ్చితంగా 100% మనశ్శాంతి అనేది వస్తుంది, మనశ్శాంతి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. తర్వాత మీరే వచ్చి నా వీడియో కింద కామెంట్ చేస్తారు. ఓం నమః శివాయ.